హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి కంటెంట్ ద్వారా వచ్చాను. ఆ కంటెంట్ ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా క్లియర్గా మాట్లాడుకుందాం. నా టైం వేస్ట్ అవ్వకుండా క్లియర్గా మాట్లాడుకుందాం. అదేంటంటే టెండర్స్. ఈ కంటెంట్ ద్వారానే నేను మీ ముందుకు వచ్చాను. టెండర్స్ అంటే ప్రభుత్వాలు ఏదైనా పని చేయాలంటే ప్రజల కోసం రోడ్డు వేయాలన్నా, ఒక భవనం కట్టాలన్నా, లేదంటే ఆసుపత్రి భవనం నిర్మించాలన్నా, లేదంటే నీటి ప్రాజెక్టులు కట్టాలన్నా, ఇక ఏ వర్క్ చేయాలన్నా కానీ ప్రభుత్వాలు ఆ పనులకు సంబంధించి టెండర్లను పిలవటం జరుగుతుంది. ఆ టెండర్లకు పిలిచి ఎవరైతే తక్కువ బడ్జెట్కి కోట్ చేస్తారో వారికి ఆ టెండర్లను అప్పగించి ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ కంటెంట్ ద్వారా, ఈ వీడియో ద్వారా రోజుకి కొన్ని పదుల సంఖ్యలో ప్రభుత్వాలు పనుల కొరకు టెండర్లను పిలుస్తూ ఉంటాయి. ఆ టెండర్లు ఏంటి, ఆ వర్కులు ఏంటి, ఆ వర్కులు ఎక్కడ జరగాలి, ఏ ఏ పనుల కోసం ప్రభుత్వాలు టెండర్లని ఆహ్వానించాయి, ఎంత బడ్జెట్లో ఆహ్వానించాయి, ఎంత క్వాలిటీతో ఆ పనులు జరగాలి, వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇక నుంచి నేను ప్రతిరోజు వీడియోల రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ వీడియోలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి చాలా ఉపయోగపడుతుంది. వారు ఈ వర్క్ టెండర్లని అందిపుచ్చుకొని కాంట్రాక్టర్లుగా మారి ఆ నిరుద్యోగులు ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక కంటెంట్లోకి వెళ్తే పూర్తిగా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. ఈరోజు న్యూస్ పేపర్లో రిలీజ్ అయినటువంటి టెండర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రభుత్వ టెండర్ ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి టెండరు. అంటే దేవాలయాలు, గుడులకు సంబంధించినటువంటి శాఖ వారు రిలీజ్ చేసినటువంటి టెండర్. ఈ టెండర్ ఏంటంటే శ్రీ మహంకాళి అమ్మవారి మహంకాళి అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి టెండర్. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కోడూరు గ్రామం. ఈ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి గుడికి సంబంధించినటువంటి టెండర్ అన్నమాట. ఈ గుడికి సంబంధించినటువంటి టెండర్లో ఏముంది అని అంటే టెండరు కమ్ బహిరంగ వేలం. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ క్లిప్పింగ్ ఏదైతే ఉందో అదేంటంటే టెండరు కమ్ బహిరంగ వేలం. ఓకే, అసలు విషయంలోకి వెళ్తే అసలు ఆ బహిరంగ వేలం అంటే ఏంటి, ఆ టెండరు ఏ ఏ పనుల కోసం టెండర్లని ఆహ్వానించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే కొబ్బరి చెక్కల సేకరణ ఇది ఒక వర్క్ అండి. ఈ పని కోసం టెండర్లని పిలవడం జరిగింది. కొబ్బరి చెక్కల సేకరణ అంటే దేవాలయానికి భక్తులు వస్తూ ఉంటారు, టెంకాయలు కొడుతూ ఉంటారు. టెంకాయలు కొట్టిన తర్వాత ఒక 2 చిప్పలు అవుతాయి కదా, ఆ 2 చిప్పల్లో ఒక చిప్పనేమో దేవాలయంలోనే దేవునికి సమర్పించి ఇంకొక చిప్పని భక్తులు ప్రసాదం కింద తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ టెండర్లో కొబ్బరి చెక్కల సేకరణ అంటే దేవాలయానికి సమర్పించినటువంటి కొబ్బరి టెంకలు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పలు, వాటిని తీసుకునే హక్కు. వాటిని తీసుకున్న తర్వాత వారు వాటి నుంచి ఆయిల్ తీయవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి తయారు చేయవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఆ హక్కుని పొందడానికి సంబంధించినటువంటి టెండర్ని పిలవడం జరిగింది. టెండరు కమ్ము బహిరంగ వేలం. ఇక తర్వాత అదే గుడిలో గ్యాస్ పొయ్యిల నిర్వహణ అంటే దేవాలయానికి భక్తులు వచ్చినప్పుడు నైవేద్యం రూపంలో కానీ
తర్వాత పాయసం రూపంలో కానీ దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. అంటే దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవాలయ పరిధిలోనే, ఆ ప్రాంగణంలోనే పాయసం, పొంగలు తయారు చేసి దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇదివరకు రోజుల్లో అంటే ఎక్కడెక్కడో పుల్లలో అవి తీసుకొచ్చుకొని పొంగళ్ళు, పాయసం నైవేద్యం చేసి దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు ఎవరు పుల్లల్లో కట్టెల పొయ్యి మీద చేయట్లేదు. అందరూ గ్యాస్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి దేవాలయంలో ఎవరైతే పొంగళ్ళు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నారో వారు ఈ గ్యాస్ పొయ్యిలను తీసుకొని అద్దెకి తీసుకొని ఆ అద్దె పొయ్యి మీద పొంగళ్ళు పాయసం తయారు చేసి దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. ఆ హక్కుని పొందడానికి టెండర్ అన్నమాట ఇది. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా కదా. గ్యాస్ పొయ్యిల నిర్వహణ, దీనికి సంబంధించినటువంటి టెండరు, దీనికి పొందే హక్కు అనమాట. ఇదొక వర్క్ టెండర్. ఇంకా రెండోది వాహనాల పార్కింగ్. దేవాలయానికి అనేక మంది వచ్చినప్పుడు 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, కొంతమంది లారీల్లో జనాలు వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలకి సెక్యూరిటీగా, ఇంకా పార్కింగ్లో పార్క్ చేయించినందుకు కొంత అమౌంట్ అయితే సేకరిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి టెండర్ కూడా ఈ ఈ వేలంపాటలో, ఈ టెండర్లో పిలవడం జరిగింది. ఇంకా తర్వాత వంట సామాను, షామియానా, ఇది కూడా ప్రతి దేవాలయంలో ఉండేదే. వంట సామాను, షామియానా, టెంటులు, కుర్చీలు, బల్లలు, వీటన్నిటిని అద్దెకి ఇచ్చే హక్కు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకుండా ఎవరికో ఒకరికి అప్పగిస్తారు. వారే వచ్చిన భక్తులందరికీ అద్దెకి ఈ కుర్చీలు, టెంటులు, బల్లలు, వంట సామాను అన్నీ వారొక్కరు మాత్రమే అద్దెకి ఇవ్వాలి. ఇది ఒక టెండరు. ఇక ఐదవది అమ్మవారికి సంబంధించినటువంటి చీరలు, జాకెట్ ముక్కలు, ఇవన్నీ భక్తులు సమర్పిస్తూ ఉంటారు. సమర్పించిన తర్వాత వాటిని తీసుకునే హక్కు అనమాట. ఇంకా అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ అవి అక్కడే పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ వాటిని తీసుకొని వాళ్ళు ఏమైనా చేసుకొని, అది ఒక టెండర్కి సంబంధించినటువంటి హక్కు అనమాట. సో ఈ 5 పనులకు గాను దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు టెండర్లని, బహిరంగ వేలంపాటకి సంబంధించినటువంటి టెండర్లని పిలవడం జరిగిందనమాట. ఇక దీని పూర్తి సమాచారం కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఒక సంవత్సరానికే ఈ హక్కులన్నీ, ఈ పనులన్నీ చేసుకోవడానికి ఈ వేలంపాటకు పిలిచిందనమాట. ఇక ఎప్పుడు ఈ వేలంపాట జరుగుతుంది అంటే 22/04/2024 సోమవారం 10:30 నుండి దేవాలయంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఈ బహిరంగ వేలంపాట టెండర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆసక్తి కలవారు ఈ టెండర్లో కానీ, ఈ వేలంపాటలో కానీ పాల్గొనదలిచిన వారు 08/4/2024 నుండి 21/4/2024 సాయంత్రం 5 గంటల వరకు ఆ మహంకాళి అమ్మవారి దేవాలయంలోని కార్యాలయం నందు 500 రూపాయలు సమర్పించి టెండర్ ఫారమును పొంది, ఆ టెండర్ ఫారమును పూర్తి చేసి 21/04/2024 సాయంత్రం 2 గంటలకల్లా, 2 గంటలలోపు పోస్టు రూపంలో అయితేనేమి, లేదంటే స్వయంగానైతేనేమి ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయానికి చేరే విధంగా మనం పంపించాలి. అలా పంపించినట్లయితే 22వ తారీఖు 04/2024 జరిగే బహిరంగ వేలంపాటలో లేదంటే టెండర్ ప్రక్రియలో మనం కూడా పాల్గొనవచ్చు. దీంట్లో ఎలాంటి బడ్జెట్లకి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ టెండర్ కమ్ బహిరంగ వేలంపాటలు. అందుకని దీంట్లో ఎలాంటి బడ్జెట్కి సంబంధించినటువంటి సమాచారం లేదు. మనకిచ్చిన సమాచారం అయితే ఇదే. ఎవరైతే టెండర్లో పాల్గొంటారో వారందరూ నేను చెప్పిన విధంగా వెళ్ళి టెండర్ ఫామ్ని తెచ్చుకొని పూర్తి చేసి టెండర్లో పాల్గొనవలసిందిగా
కోరుచున్నాం.